వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోమ్ గర్ల్. సో ఈ రోజు అయితే వీడియో ఏంటంటే మా షాప్ అయితే ఓపెన్ అయ్యింది కదా. సో షాప్ ఇంకా ఓపెన్ అయ్యే ముందు రోజు అయితే మా ప్రిపరేషన్స్ చూసేయండి. చాలా నైట్ అయిపోయింది, ఇంకా మిడ్ నైట్ అని అనాలి. మేము ఇంటి నుంచి బయలుదేరేసరికి ఒక 11:30 అలా అయ్యింది. అసలు రోడ్డు మీద చూస్తే ఒక్క మనిషి కూడా లేరు, చాలా చీకట్లో నడిచాము. ఇంకా లక్కీలీ ఇంటికి దగ్గరలోనే షాప్ ఉండడం ఇంకా నడుచుకునే వెళ్ళిపోయాం సామాన్లన్నీ తీసుకొని. ఇంకా అంతగా డెకరేషన్ ఏం ఉండదులే అని అయితే అనుకున్నాం. ఇంకా షాప్ దగ్గరికి అయితే వచ్చేసాం కదా. సో ఇక్కడైతే ఇంకా షట్టర్ ఎత్తేసి లోపల మొత్తం ఫస్ట్ అయితే క్లీనింగ్ అయితే చేయాలన్నారు. సో లోపల నేను ఫస్ట్ ఏం పని చేద్దాం అని ఆలోచించేసరికి మా అక్కకి నాకు టైం అయితే అయిపోయింది. ఎందుకంటే అక్కడ వచ్చిన మా పెద్దనాన్న ఇంకా అలానే మా వారు ఇద్దరు పూలదండలు అయితే పైకి కడుతున్నారు. సో మేమేం చేద్దామని లోపల అయితే ఆలోచిస్తూ ఉన్నాం. సో మొత్తానికి ఇలా ఒక 2-3 వీడియోలు అయితే లోపల తీసుకున్నాను. నాకైతే వీడియోస్ తీసుకోవడానికి టైం అంతా సరిపోయింది. ఏం పని చేస్తాను అని అనుకున్నాను. సో వీడియో మొత్తం తీసుకున్న తర్వాత లాస్ట్లో నాకు చెప్పిన పని మొత్తం చూపిస్తాను, మీరు కూడా చూసేయండి. సో ఫస్ట్ అయితే నాకు వచ్చిన పని చిన్న పని చెప్పారు. అదేంటంటే బెలూన్ డెకరేషన్ కోసం బెలూన్స్ అన్ని ఇవ్వడమన్నారు. సో ఇక్కడ జరిగింది ఏంటంటే లోపల ఫుల్ కూలింగ్ ఉంది కదా అని ఏసీ అయితే ఆన్ చేసాం, అలానే ఫ్యాన్ కూడా వేశాను. ఇంకా కూర్చొని మా అక్క నేను బెలూన్స్ అయితే ఊపుతున్నాం. దాని తర్వాత చూస్తే ఆ ఫ్యాన్ గాలికైతే ఒకటి తర్వాత ఒకటి పేలిపోతూనే ఉన్నాయి. అలా అని ఫ్యాన్ ఆపేస్తే అసలు బెలూన్స్ ఒక దగ్గర ఉండట్లేదు. ఇంకా ఏముంది మొత్తానికి కంప్లీట్లీ బెలూన్స్ అయితే ఈ విధంగా అన్నీ వదిలేశారు. ఇంకా డెకరేట్ అయితే ఇవి చేయాలి. సో బెలూన్స్ అన్ని డెకరేషన్ చేయడానికి మా హస్బెండ్కి అయితే ఇచ్చేసాను. ఇలా ఒక 3 కలర్స్ ఫోల్డ్ చేసి ఈ విధంగా టై చేసి ఇంకా వాల్కి అయితే ఈ విధంగా డెకరేషన్ అయితే చేశారు. సో ఈలోపు నాకైతే ఒక పెద్ద పని చెప్పారని చెప్పాను కదా, అదేంటంటే ఇంకా షాప్ బయట అయితే ముగ్గు వేయమన్నారు. ఇంకా నైట్ టైంలో టైం వచ్చేసి మ్యాక్సిమం 1 అయితే అవుతుంది. ఈ టైంలో బయట ముగ్గు వేయడం కాదు, ఆ ముగ్గుకి రంగులు కూడా వేయమన్నారు. సో ఏముంది ఇంకా అంత పెద్ద ముగ్గులు ఎంచుకోకుండా చాలా సింపుల్గా ఒక ముగ్గు అయితే వేసేసాను. ఇంకా దీనికైతే ఇప్పుడు రంగులు వేయాలి. ఇంకా నేను మా సిస్టర్ కూర్చొని అలా రంగులు వేసేసరికి టైం వచ్చేసి 2 o'clock అయింది. ఇంకా బయట డెకరేషన్ అలానే లోపల డెకరేషన్ కూడా చాలా వరకు కంప్లీట్ అయిపోయింది. ఏం పని ఉంటుందిలే అని అయితే వచ్చాము, కానీ పని మాత్రం చాలా ఎక్కువగానే ఉంది. సో ఇంత వర్క్ అంతా అయిపోయి ఇంకా ఇంటికి వెళ్దాం అని చూసే టైంకి ఇంకా 2 o'clock అయితే అయ్యింది కదా. మళ్ళీ మార్నింగే లేచి మళ్ళీ షాప్ దగ్గరికి అయితే వచ్చి కొంచెం క్లీనింగ్ అయితే బయట చేయాలి. సో ఈ విధంగా మొత్తానికి షాప్ అయితే డెకరేషన్ అంతా కంప్లీట్ చేసి ఇంటికి అయితే వెళ్ళిపోయాం. ఇంకా దాని నెక్స్ట్ డే వీడియో అయితే ఇప్పుడు చూసేయండి. ఈ విధంగా మొత్తం కంప్లీట్ అయితే అయిపోయింది కదా. సో ఇప్పుడు మార్నింగ్ కూడా వచ్చి ఒకసారి ముగ్గు ఎలా ఉంటుందో చెక్ చేద్దామని ఆలోచిస్తున్నాను. ఎందుకంటే నేను నైట్ టైం ముగ్గు వేశాను కదా, ఏమైనా ముగ్గుని చెరిపేస్తాయేమో అని చాలా భయపడ్డాను. సో మార్నింగ్కి నేను ఎలా వేసిన ముగ్గు అలానే ఉంది. సో మొత్తానికి షాప్ ఓపెనింగ్ కూడా చాలా బాగా జరిగింది. ఇంకా చక్కగా టైంకి షాప్లో పూజ అయితే కంప్లీట్ అయిపోయింది, అలానే ఓపెనింగ్ కూడా అయిపోయింది. ఇంకా మేమైతే చాలా హ్యాపీగా